నమస్కారం దిలీప్ గారు. నమస్కారం అండి. పిఎంగా మోడీ గారు ఒక రికార్డు నెలకొల్పారు. ఇది ఎంత పెద్ద మైలురాయి అంటారు? ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఎలక్టెడ్ ప్రధానమంత్రిగా అత్యధిక రోజులు ఇవాళ క్రాస్ అవటం జరిగింది. ఇదివరకు మనం గమనించినట్టయితే నెహ్రూ గారు ఇనీషియల్ ఒక 5 ఏళ్ళు మాత్రం డెమోక్రటిక్గా ఎన్నికైంది కాదు. ఎన్నికైనది ఆయన 5 ఏళ్ల తర్వాత నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ రికార్డ్ని సర్పాస్ చేయటం జరిగింది. కనుక ఇటువంటి గొప్ప చరిత్ర నరేంద్ర మోడీ గారిదే. అది కూడా ఆయన నిరంతరం ఈ 12 ఏళ్ళు కూడా మనం గమనించినట్టయితే ఎప్పుడూ కూడా విశ్రామం, హాలిడే అనే ఆలోచన లేకుండా ఆయన నిద్రలు ఫ్లైట్లో ఫారిన్ కంట్రీస్కి వెళ్తే ఫ్లైట్స్లో మాత్రమే ఆయన నిద్రపోయి చాలా తక్కువ ఆయన భోజనం కానీ అల్పాహారం కానీ మనం గమనించినట్టయితే నవరాత్రుల్లో ఓన్లీ జ్యూస్ తాగో మంచినీళ్ళు తాగో ఆయన చేసిన ప్రయాణాలు అలానే సాధించిన విజయాలు ఇవాళ ఇంటర్నేషనల్గా కూడా ఒక గ్లోబల్ లీడర్గా మన భారతదేశం ఇవాళ నుంచుందంటే అది కాకుండా భారతీయులు ఎక్కడికెళ్ళినా కానీ భారతదేశం నుంచి నరేంద్ర మోడీ గారు ఒక గ్లోబల్ లీడర్గా ఆయనే సాటిలాగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇటువంటిది మన భారతదేశం ఇవాళ గర్వించాల్సిన సమయం ఇవాళ ఆసన్నమైందని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఈ 12 ఏళ్ల పరిపాలన కాలంలో ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు ముఖ్యమైనవి. ఆయన ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. మీరు స్కీమ్స్ చూసినట్టయితే 250 స్కీముల పైన ఇవాళ అట్టడుగునున్న అంత్యోదయ ఏదైతే మా మూల సిద్ధాంతం ఉందో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి దగ్గర నుంచి ఈ సిద్ధాంతం ఏదైతే మాకు వచ్చిందో ఆ సిద్ధాంతం ప్రకారం అట్టడుగునున్న ప్రజలందరికీ కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా అందే విధంగా ఏదైతే భారతదేశంలో మనం సాధించగలిగామో అది నరేంద్ర మోడీ గారికి ఒక గొప్ప నిదర్శనం అని కూడా మనం చెప్పొచ్చు. దాంట్లో చాలా గొప్ప ఏంటంటే పిఎం కిసాన్ నిధులే కానివ్వండి, లేక ఇన్సూరెన్స్ స్కీమ్ మీద ప్రతి ఒక్క వైట్ కార్డ్ హోల్డర్కి 5 లక్షల ఇన్సూరెన్సు, ఇది చాలా గొప్ప మైల్ రాయి అని చెప్పుకోవచ్చు. అలానే ఇళ్ళు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికే 21 లక్షల ఇళ్ళు మనకి ఇవ్వటం జరిగింది సెంటర్ నుంచి. అలానే మొత్తం భారతదేశంలో 4 కోట్ల ఇళ్ళు లేని ప్రజలకి ఇల్లు ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మనం ఒక్కొక్క స్కీము చూసుకుంటా వెళ్తే అట్టడుగునున్న ప్రజలకి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దాని తర్వాత మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి భారతదేశంలో ఉన్న మహిళలకు కానీ అట్టడుగునున్న ప్రజలకు కానీ ఎంతో సంతోషించే విధంగా ఇవాళ మనం వెల్ఫేర్ స్కీమ్స్ అలానే డెవలప్మెంట్ విధంగా కూడా 2 ప్యారలల్గా నడిపించగలిగిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. డెవలప్మెంట్స్ విషయానికి వస్తే మీరేం చెప్తారంటే ఆయన తీసుకున్న వాటిల్లో ప్రధానంగా బాగా డెవలప్ అయింది, దాంతోపాటుగా ఉపాధి కూడా కలిగించగలిగింది దేశంలో ఏ నిర్ణయం అంటారు? మీరు ఇండస్ట్రియలైజేషనే కానివ్వండి, లేకపోతే ఇవాళ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా ఎన్నో కొత్త అంశాలకి బ్యాంక్ లోన్లే కానివ్వండి, లేకపోతే మనం హాస్పిటల్స్ కూడా చాలా పెద్ద ఎత్తున రావటం జరిగింది. ఇదివరకున్న ఎయిమ్స్కిను ఇప్పుడు 21 ఎయిమ్స్ భారతదేశం మొత్తంలో ఇవాళ తేవటం జరిగింది. ఇటువంటి ఎన్నో నిర్ణయాలు ఆయన తీసుకుని అట్లానే డిఫెన్స్లో కూడా మనం ఇదివరకు ఆల్మోస్ట్ 700-800 క్రోర్స్ కన్నా ఎక్కువ మనం ఎక్స్పోర్ట్స్ లేవు. ఇవాళ కనీసం 33,000 కోట్ల ఒట్టి డిఫెన్స్ ఎక్విప్మెంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనం ఇంపోర్ట్ మానేసి మన భారతదేశానికి కావాల్సినవి మనం చేసుకుంటమే కాకుండా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటమే కాకుండా ఎక్స్పోర్ట్సే మనం 33,000 కోట్లు ఇవాళ చేస్తున్నాం. ఈ విధంగా చాలా ఏరియాస్లో మనం రోడ్సే తీసుకోండి, అట్లానే రైల్వేసే తీసుకోండి, ఎలక్ట్రిఫికేషన్ ఇవాళ 100% ఎలక్ట్రిఫికేషన్ మనం చేరుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఏరియాలో కూడా మనం చాలా అగ్రగామిగా మనం నిల్చుంటున్నాం. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూసినట్టయితే 4,000 కిలోమీటర్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ నేషనల్ హైవేస్ ఇవాళ 7,000 కిలోమీటర్లకి చేరుకుంది. అలానే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన నిధుల్లో కూడా మీరు గమనించినట్టయితే 2004 నుంచి 14 మధ్యలో మనకి 1.35 lakh crores వస్తే ఇవాళ 14 నుంచి 26కి 4 లక్షల కోట్ల దాకా మనం చేరుకున్నాం. ఈ విధంగా అత్యధికంగా కూడా సెంట్రల్ ఎయిడ్ కూడా మీరు గమనించినట్టయితే 78,000 కోట్లు ఉన్న ఆ 10 ఏళ్లలో ఇవాళ 1.3 lakh crores మనం చేరుకున్నాం సెంట్రల్ గ్రాంట్స్ కూడా. ఈ విధంగా ప్రతి ఏరియాలో కూడా ఆంధ్రప్రదేశ్కి కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు
సహకరించారు. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ మీద ప్రజలకి నమ్మకం కూడా, ఈ 2 ఏళ్లు ఒక ఎత్తుగా కూడా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్నారని కూడా చెప్పగలను. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏపీకి కలిగిన ప్రయోజనాలు ఇవే అంటారా? ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీరు అది రోడ్స్లోనే కానీ, రైల్వేస్లోనే కానీ, మెడికల్ ఫెసిలిటీస్లో కానీ, లేకపోతే కొత్త ఎయిర్పోర్ట్స్ నిర్మిస్తంలోనే కానీ, ప్రతి ఒక్క ఏరియాలో కూడా, ఈవెన్ సెంట్రల్ ఎయిడ్స్లో కూడా మీరు అది ఇళ్ళే కానివ్వండి, లేకపోతే లోన్సే కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఇచ్చిన ఎయిడే కానివ్వండి, ఈ విధంగా మీరు గమనించినట్టయితే డబుల్ ఇంజన్ సర్కార్లో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అట్లానే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ముందుకి పరిగెత్తందని చెప్పడానికి మనం ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. 2047 వికసిత్ భారత్ లక్ష్యం ఎట్లా సాధించబోతున్నారు? ఎలా సాధిస్తారు? మీరు ఇవాళ గమనించినట్టయితే ఈ 12 ఏళ్లలో భారతదేశం 4th బిగ్గెస్ట్ ఎకానమీగా ఇవాళ విశ్వంలో నుంచుంటం జరుగుతుంది. అది ఎంతో గొప్ప మన విక్టరీ అని కూడా చెప్పగలను. అది చూస్తుంటే 2047కి మనం ఈ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఒక గొప్ప ఫౌండేషన్ లాగా కూడా నిలుస్తున్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల్లో ఎంతో డెవలప్మెంట్కి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి, కనెక్టివిటీ, ఇండియా మొత్తం కనెక్టివిటీ కానీ, పోర్ట్స్లోనే కానీ, లేకపోతే నేషనల్ హైవేసే కానీ, లేకపోతే రైల్వేస్లోనే కానీ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అనే విజ్ఞానంగా దాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కనెక్టివిటీతో పాటు మనం తీసుకునే ఇండస్ట్రియలైజేషన్ పాలసీసే కానీ, లేకపోతే సింగిల్ విండో సిస్టంలో ఆయన తీసుకున్న ఇనిషియేటివ్స్ ఖచ్చితంగా భారతదేశంలో చాలా ఇండస్ట్రియలైజేషన్ గ్రోత్ వస్తుంది. మీరు గమనించినట్టయితే మొన్న మధ్య కూడా మన విశాఖపట్నంలో ఏ విధంగా $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తామని చెప్పి FDIలు మనకి ప్రామిస్ చేయడం జరిగింది. ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా భారతదేశంలో ఎంతో గొప్ప గ్రోత్ ఇంజన్గా మారి, అలానే జాబ్ క్రియేషన్స్ కూడా మారబోయే పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనకి ఒక ప్రధానమంత్రి నిరంతరం దేశం మొదట తర్వాతే నేను అని చెప్పి ఆయన విశ్రమించకుండా 24 గంటలు ఒక రోజుకి తక్కువ అనే విధంగా ఆయన పనిచేయటం మనం గమనించాం. ఈ 12 ఏళ్లలో కూడా భారతదేశం 4th బిగ్గెస్ట్ ఎకానమీగా, అలానే వరల్డ్లోనే తక్కువ ఇన్ఫ్లేషన్ 3% అని చెప్పి కూడా మనం అందరికీ, మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో గొప్పగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు, అలానే ఆయన పనిచేసే విధానం భారతదేశానికి ఎంతో అవసరం అని చెప్పి కూడా ఆయన పొగడ్తలు మన అందరం గమనించాం. ఈ విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు ఇవాళ భారతదేశాన్ని ఒక గ్రోత్ ట్రాజెక్టరీగా ఏ విధంగా అయితే ప్రొజెక్ట్ చేస్తూ, అలానే 2047 కల్లా వికసిత భారత్, అదే విధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా చేరుకునే విధంగా ఈ ముగ్గురు నాయకులు కూడా కష్టపడుతున్నారనే దాంట్లో మనకి ఏమాత్రం సందేహించాలి. మోడీ గారి తర్వాత కేంద్రంలో జాతీయ నాయకత్వం ఎవరిది ఉంటుంది బీజేపీలో? మీరు గమనించినట్టయితే భారతీయ జనతా పార్టీలో ఏనాడు ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ సంస్కృతి లేదు కనుక నాయకులకి భారతీయ జనతా పార్టీలో ఏనాడు కొరత లేదు. నరేంద్ర మోడీ గారు లేకముందు వాజ్పేయి గారు చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఎలా అనుకునే టైంలో నరేంద్ర మోడీ గారు ఎలా వచ్చి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లారో మనం అందరం గమనించాం. అదేవిధంగా ఇవాళ రేపు రాబోయే కొత్త నాయకులు ఎవరు అనే దానికి మనం ఏం సంకోచించాల్సిన అవసరం లేదు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీలో స్పెసిఫిక్గా లీడర్స్ కొరత లేదు. ఆయన తర్వాత ఆయన కంటే చక్కగా చేయగల ఒక వారసుడు ఆయనే ఎన్నుకోగలిగే శక్తి భారతదేశంలో ఉందని చెప్పుకొని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.